ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపైన చర్చలు జరిపారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, తాజా పరిణామాలపై డిస్కషన్ చేశారు. కేంద్రం నుంచి అందుతోన్న ఆర్థిక సాయం, రెండు రాష్ట్రాల ఇబ్బందులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ఈ భేటీ యొక్క సారాంశం ఏంటి? అసలు తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనతో చర్చలు జరిపారన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్. సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ జరిగింది. ఈ లంచ్ మీటింగ్ సంబంధించి కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలనపై కూడా ఏ రకంగా జరిగింది, కేంద్ర సహాయ సహకారాలు, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇంకా ఏ రకంగా సహాయ సహకారాలు అందజేయాలి, అలాగే 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి తదితర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి కూడా వీరి మధ్య ప్రత్యేకంగా కూడా చర్చకు వచ్చినట్టు తెలుసు. ఇక దాంతోపాటుగా తెలంగాణ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా వీరిద్దరు నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే త్వరలో జరగబోతున్న హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు. సో ఇప్పటి నుంచే స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి సంబంధించి కానీ పోటీ చేస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అంటే 2028 నాటికి పూర్తి స్థాయిలో బలోపేతం కావచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ చాలా బలంగా ఉంది. దానిలో భాగంగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇక తెలంగాణపై ఫోకస్ పెట్టాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు తెలంగాణ, మరొక వైపు కేరళపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో దానిలో భాగంగానే త్వరలోనే బీజేపీకి సంబంధించి జనసేన, అలాగే టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి కూడా తెలంగాణకు సంబంధించి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనేది ఈ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తాం. దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతుంది, అంటే ఒకవేళ కనుక పోటీ ఎట్లా ఉండబోతుంది, అక్కడ సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలనేది వీరి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఈ రెండు ప్రాంతాల్లో కనుక బలం పెంచుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మిగిలిన ప్రాంతాలు ఇటు మిగిలిన సంబంధించిన తెలంగాణకు సంబంధించి పెద్దగా ఇబ్బంది ఉండదనేది వారి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే త్వరలోనే టీడీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అయితే కూటమిగా ఏర్పడిందో అటే కూటమిగా కూడా తెలంగాణ ఎన్నికల బరిలో దిగాలనేది ప్రాథమికంగా ఒక చర్చకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల ముందు వస్తారా, లేకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు అలాగే హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల దగ్గర నుంచే వస్తారా అనే దానికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ దాదాపుగా ఇప్పటికే అనేక సందర్భాల్లో చంద్రబాబుకు సంబంధించి కానీ లేకపోతే బీజేపీ నేతలకు సంబంధించి కానీ చాలా సందర్భాల్లో హైదరాబాద్ అంశాన్ని కూడా ప్రముఖంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఏ రకంగా ఉందో గత సంవత్సర కాలంగా కూడా ప్రతి సందర్భంలో అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఇటు ఏపీలో అటు తెలంగాణ జరిగే ప్రతి సభలో కూడా బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తద్వారా రానున్న రోజుల్లో తెలంగాణలో కూటమి లబ్ధి పొందాలనేది వీరి ఆలోచనగా కనిపిస్తుంది. సో ఆలోచనకు అనుగుణంగానే త్వరలోనే ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ ఎన్నికల బరిలో కూడా కూటమిగా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.